ఇంకో పక్కన ఇలా ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి ఎవరైనా కూడా, అత్యున్నతమైన హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ప్రతిభను బట్టి వాళ్ళ పట్టం కడతారు. పట్టం కట్టే క్రమంలో దళితులు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండా పెడతారు. దళితులు 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 మనుషులు కాదా? దళితులు అనే పేరు ఎవడిచ్చారా మీకు? దళితులు అనేటువంటి పేరు ప్రతి క్షణం దళితులు దళితులు అని మనం చూడండి, ఎన్ని పేపర్లు రాసినా, ఎన్ని ఏ విధంగా ఉన్నా, సుప్రీంకోర్టుకు ఇలా జస్టిస్ అయినా, చీఫ్ జస్టిస్ అయినా కూడా దళితుడు మనిషి కాదా? ఇలా ఉన్నటువంటి రెడ్డి అయితే రెడ్డి అని పెడతారా? వెలమైతే వెలమ అని పెడతారా? కాపు అయితే కాపు, కమ్మ, నాయుడు అని రాస్తున్నారా? మరి దళితులు నిజంగా ఉంటే దళితుడు ఇవన్నీ ఎవరు చెప్పారు? రాజ్యాంగం చెప్తుందా? ఎంత భయంకరమైనటువంటి ఇబ్బందులు అండి. నేను ఎందుకు చెప్తున్నా, చాలా వరకు పేపర్లలో, టీవీలలో మొట్టమొదటి దళితుడు సుప్రీంకోర్టు సీజే, పేపర్లలో అదే. అందుకోసమే దళిత జాతి గర్వించిందని చెప్తున్నాను నేను. జైమిన్ దినపత్రికలు దళిత జాతి గర్వించిందిరా నా కొడుకులారా అని చెప్తున్నాం. మేము మనుషులమే, మాకు షీమ్ నెత్తుని ఉంటుంది. మీరు తినేదే మేము తింటున్నాం. మీకేం పైనుంచి ఏం ఊడిపడలేదు. మీరు ఎట్లయితే ఉన్నారో మేము కూడా గట్టినే ఉన్నాం. పక్కగా దళితులు అని వక్రీకరించే విధంగా ఓ సుప్రీంకోర్టు జడ్జి ఎలా అత్యున్నతమైన హోదాలా కలిగినటువంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఆయన లాంటి వ్యక్తిని దేశానికి ఈ భారతదేశానికి ఒక రాష్ట్రపతి కూడా, ఒక ద్రౌపది ముర్మును కూడా ఒక ఎస్టీ బిడ్డగా చూస్తారు, ఒక ఎస్సీ బిడ్డగా చూస్తారు. రామ్నాథ్ కోవింద్ని ఒక దళిత బిడ్డగా చూస్తారు. ఇలా మంత్రులు ఉంటే వాళ్ళని దళిత మంత్రులు చూస్తారు. ఓ ఐఏఎస్ ఐపీఎస్ ఉంటే వాళ్ళని దళిత ఐఏఎస్ దళిత ఐపీఎస్ అంటారు. ఇంకా దళిత తప్ప ఇంకా ఎక్కడ పోదా? వాళ్ళు మనుషులు, వాళ్ళు కూడా భారత పౌరులే, వాళ్ళు కూడా ఈ భారత రాజ్యాంగాలు వాళ్ళకు కూడా సర్వ హక్కులు ఉన్నాయి, వాళ్ళని కూడా మనుషులని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఇవాళ న్యూస్ పేపర్లకు, టీవీలలోకి ఇవాళ మనుషులకు ఎందుకు లేదు? ఇలా కార్డు ఇచ్చేసి దళిత కార్డు ఎవడు చెప్పాడు? ఎందుకు మనం ఇవన్నీ చేస్తున్నాం? ఎవడు లబ్ధి కోసము? ఇవాళ పలానా బీసీ వాడు ఉంటే బీసీ వాడు పలాన్ చెప్తున్నారా? ఇలా ఓసీ వాడు అంటే ఓసీ అని చెప్తున్నారా? దయచేసి తిరగబడండి. మనం కూడా భారత పౌరులమే. వాడికి ఎన్ని హక్కులు ఉంటాయో మనకన్నీ హక్కులు ఉంటాయి. ఇక్కడనే మనం వివక్షత, ఇక్కడనే మనం ఊరికి దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడనే మన సమానత్వం కోరుకోకపోతే ఎప్పటికి కూడా సమానత్వం రాదు. నువ్వు ఎంత పెద్ద బిలినియర్స్ అయినా, రేపొద్దున ఎంత పెద్ద హోదాలో ఉన్నా, నిన్ను దళిత్ అనేటువంటి పదాన్ని మాత్రమే నిన్న వాడితే నువ్వు తిరగబడాలి. అరే మేము కూడా మనుషులమేరా, మేము కూడా మనుషులమని చెప్పాలి. మనం ముద్దర వేసుకొని అవసరం లేదు. ఏ కాలంలో ఉన్నాం మనం, ఏ పరిస్థితిలో ఉన్నాం మనం, ఇంకా ఎన్ని రోజులు మోస్తాం మనం, ఎన్ని రోజులు మనం నిందలు మోసుకుంటాం? ఒక పక్కన మత రాజకీయాలు వేస్తారు, కుల రాజకీయాలు వేస్తారు, ఆఖరికి వచ్చేసరికి ఓట్ల రాజకీయాలకు వచ్చేసరికి దళితులు అనేటువంటి వార్డు ఉండదు. వాళ్ళు మేధావులు, వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళ అవసరం మనకు కావాలి, వాళ్ళు ఓట్లు వేస్తే మనం బాగుపడతాం, మన జీవితాలు మారుతాయి. మన చట్టసభల్లో ఇవాళ అక్కడ మన ఆటలు ఆడుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, వీళ్ళ జీవితాలతో మనం అక్కడ చెలగాటం ఆడవచ్చు అన్నటువంటి నేపథ్యం. మరి మనం ఎప్పుడు ఆడుకుంటాం? మనకెప్పుడు తెలిస్తే మరి మనం ఎప్పుడు బాగుపడతాం? మన జీవితాలకు ఎప్పుడు వెలుగులు వస్తాయి? ఇంకెన్ని రోజులు వాళ్ళ కింద బానిసలా బతకాలి? నేను ఎందుకు ఇవన్నీ జనరల్ టాపిక్ చెప్తానంటే అవమానాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. నేను నిరంతరం అవమానాలు పడతాను కాబట్టి చెప్తున్నాను. జేబీఎం టీవీ అంటే నిజంగా అవమానాలే, నిజంగా నిందలే, నిరంతరం వేదనలే, నిరంతరం కుట్రలు కుతంత్రాలే. ఇవాళ ఉన్నటువంటి జేబీఎం టీవీ మీద అనేక మంది మాలలు, మాదిగలు, ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి అనేక కులాలు కుట్ర కుతంత్రం చేస్తారు. వాడు ఎవడు బలిసినోడు, ఎవడు మన కుట్ర కుతంత్రం లేడు. అగ్రవర్ణ కులానికి సంబంధించిన ఎవడు మన కుట్ర చేయడు. వాడు డబ్బులు పెడతాడు, మనలతో కుట్రలు లేపిస్తారు, మన కంట్లో మనోళ్ళే పొడిపిస్తారు. నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే కష్టపడ్డాడో
ఆయన ఆశయాన్ని తీసుకెళ్ళాలంటే ఒకే ఒక్క లక్ష్యంతో, అవసరం అనుకుంటే నా ఆశయాన్ని ముందు తీసుకెళ్ళండి కానీ వెనక్కి లాగొద్దని ఒకే ఒక్క మాటతోని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సమస్యలు సుడిగుండంలాగా చుట్టుకున్నా కూడా ఒక పక్కన న్యూస్ పేపర్ నడిపిస్తూ, ఒక పక్కన టీవీ ఛానల్ నడిపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఈ లైవ్ను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇలా ఎవరు ఆర్థిక సాయం చేసినా చేయకపోయినా, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, మాట్లాడే గొంతుకగా మీ వెనక నేను ఉన్నానని చెప్తున్నాను, మీ ముందు నేను ఉన్నానని చెప్తున్నాను. ఈ సాహసం కూడా చేయలేకపోతారు కానీ వెనక్కి బట్టి లాగే వాళ్ళు అనేక మంది ఉంటారు. కోట్ల రూపాయలలోనికే కోట్ల రూపాయలు దారదత్తం చేస్తారు. డబ్బున్నోడికే వాని చుట్టే జనమంతా తిరుగుతారు. అరే పేదవాడు ఎప్పుడు గొప్పని చేస్తారు మీరు? నాలాగా మాట్లాడేటోళ్ళని ఎంతమందిని మీరు ప్రేమిస్తారు? ఎంతమంది దగ్గర తీసుకుంటారు? ఎంతమంది ఓన్ చేసుకుంటారు? ఎంతమంది నిజంగా సపోర్ట్గా ఉంటారు? ఎంతమంది ఈ ప్రశ్నించే గొంతుకు మనం బలాన్ని ఇస్తాం? మనం ఎంతమంది మనం నకిలీలుగా బతారు? ఎంతమంది రియల్ హీరోలుగా బతారు? ఎప్పుడు కూడా ఇలా ఉన్నటువంటి ఎవడన్నా వాడు తెల్ల బట్టలు వేసుకుంటే వాడి చుట్టూ ఏదో గంగిరెద్దులాగా వెళ్ళిపోతూనే ఉంటాం. మనం ఎటుపోతున్నాం? మన విలువలు ఎటుపోతున్నాయి? సమాజంలో మన పాత్ర ఏది? సమాజంలో మన వ్యక్తిత్వం ఏంది? సమాజంలో మనం బతకడం కోసం వచ్చామా, లేకపోతే పరిపాలించడం కోసం వచ్చామా? సమాజంలో మనకంటే ఒక గుర్తింపు తెచ్చుకోవడం కోసం వచ్చామా? సమాజంలో మన అస్తిత్వం ఎక్కడ పోతుంది? ఎవరు లాక్కుంటున్నారు? ఇంకెప్పుడు తెలుసుకుంటారు? ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ మన కుటుంబాల పుట్టకపోతే ఇవాళ మనల్ని ఇంకా 1000 ఏళ్ళు కాదు, ఇంకా ఎప్పటికీ కూడా మనల్ని అంటరాని వాళ్ళగానే చూస్తూ ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇవాళ ఉన్నటువంటి ఈ దేశాన్ని పరిపాలించేటువంటి వ్యక్తిలాగా ఎప్పుడు కూడా మన చరిత్రలో మనం ఉండే వాళ్ళమే కాదు. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిరంతరం మన జాతుల కోసం నిరంతరం కష్టపడ్డాడు. అయినప్పటికీ కూడా మనకేం అర్థం కాదు. మన జీవితాలకు మనమే నిందలు వేసుకోవాలా, అవమానాలు గురి చేసుకోవాలి. మన ఇన్ఫర్మేషన్ తీసుకుపోయి అగ్రవర్ణ కులపలో చెప్పుకోవాలి. వాళ్ళ దగ్గర జీరోలు కావాలి. వాడు ఇచ్చేటువంటి బిస్కెట్ పొట్లాలకు, మందు పొట్లాలకు, బిర్యానీ పొట్లాలకు మన అమ్ముడు పోవాలి. మన జీవితాలను రోడ్డు మీద పెట్టుకోవాలి. ఎంత దారుణం అంటే అంత దారుణం. ఇవాళ ఉన్నటువంటి దళిత కుటుంబాల్లో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇవాళ ఉన్నటువంటి పోలీసు ఉద్యోగస్తులు నిజంగా దళితుల కోసం పనిచేస్తారంటే వాళ్ళు పనిచేయరు. వాళ్ళకు భయం. నీకైనా కష్టం వచ్చిందంటే దళితులు కావాలి, నీకైనా బాధ వచ్చిందంటే దళిత అనే వార్డు వాడుకుంటారు, అంబేద్కర్ వార్డును వాడుకుంటారు, కులాన్ని వాడుకుంటారు. కానీ నిజంగా నువ్వు సాయం చేయాల్సిన సందర్భం ఉన్నప్పుడు కూడా ఎందుకు సాయం చేయలేకపోతున్నావు అంటే ఇవాళ నువ్వు కూడా ఒక బానిసవు. చాలా అంటే చాలా బాధాకరం. వ్యవస్థ జెండాలు చెప్తున్నాయి. ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. మనం మారకపోతే మన జీవితాలు ఎప్పటికీ ఎవడో ఆదుకోడు. ఎవడొచ్చినా కూడా తల్లి గర్భం నుంచి వచ్చినాడే, ఎవడో పైనుంచి ఊడిపడ్డాడు ఎవడు ఉండడు. మన మూలాలు, మన సత్యాలు, మన వ్యవస్థ మనం తెలుసుకోకపోతే ఎప్పటికీ మనం బాగుపడం. ఈ లైవ్ను టెలికాస్ట్ చేయడానికి ఎంత ఇబ్బంది ఉంటుందో నాకు తెలుసు. ఈ లైవ్ నడిపించడం కోసం ఎలాంటి ఇబ్బంది ఉంటుందో తెలుసు. ఒక టీవీ ఛానల్కి వెళ్ళి చూడండి. ఒక టీవీ ఛానల్కి వెళ్ళి చూస్తే ఆ వ్యవస్థ ఎంతమంది పనిచేస్తారో, ఆ నెట్వర్క్లో ఎంతమంది ఇబ్బంది ఉంటుందో, ఎన్ని ఇబ్బందులు తట్టుకొని నిలబడతారో. ఇవాళ అగ్రవర్ణాలు వాళ్ళంతా బలిసిన వాళ్ళు. వాళ్ళ వెనక పార్టీలు ఉంటాయి, వాళ్ళ వెనక మతం ఉంటుంది, వాళ్ళ వెనక కుల బలం ఉంటుంది. మరి జేబీటీ వెనకాల కుల బలం లేదు, మత బలం లేదు, ఏ బలం లేదు. ఓన్లీ మాట్లాడమే, తప్పును తప్పని చెప్పడమే, న్యాయమైన డిమాండ్ న్యాయమని చెప్పడమే, అంబేద్కర్ ఆశయాన్ని సమాజానికి అందించడమే, రాజ్యాంగానికి కష్టం వచ్చిందంటే మన వంతు సాయం చేయడమే. కానీ ఇవాళ మనం ఎడిపోతున్నామంటే ఇవాళ సత్యాన్ని సత్యం అని చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం. కనీసం మన టీవీ ఛానళ్ళు కూడా ఉందని చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ ప్రశ్నించే గొంతుగా జైభీం టీవీ ఉందని కనీసం మనం చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం. జైభీం నినాదం అంటే ఆశి ముచ్చట కాదు. జైభీం నినాదాన్ని మొయ్యాలంటే ఎంత గడ్స్ ఉండాలో, ఎంత
ఎంత భయంకరమైన కుట్రల కుతంత్రాలు జరుగుతాయో, ఎంత అవహేళన చేస్తారో, ఎంత భయంకరమైన నుండి ఇబ్బందులకు గురి చేస్తారో, ఎంత అవమానానికి గురవుతారో మీకు తెలియదు. కానీ అవన్నీ భరిస్తూనే ఉంటాను. అందుకోసమే పగలనక రాత్రనక జైబీ నినాదాన్ని నిరంతరం మోస్తూనే ఉన్నాను. ఇలా వందలాది మందికి, వేలాది మందికి జైబీం అని అనలేనటువంటి నేపథ్యంలో కూడా జైబీం టీవీ ఉందని కూడా ఇలా ప్రపంచానికి చెప్పడం జరిగింది. జైబీం టీవీ ఉందని ఇలా ప్రపంచానికి చెప్పడం జరిగింది. ఇలా ఉన్నటువంటిది ప్రతి ఒక్కరి గుండె చప్పుడుగా మేము ఉన్నామని భరోసానివ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించే గొంతుగా ఉందని చెప్పడం జరుగుతుంది. కానీ ఇలా మనం ఏం చేస్తున్నామంటే ఏం చేయాలని నేపథ్యం ఉంది.